వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై సోల్ స్టైల్. ఈ వీడియోలో ఇదేంటి మిరపకాయలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? అవును, మిరపకాయలు మరి. ఎందుకంటే నువ్వుల కారం, నల్ల నువ్వులతోటి కారం పొడి చేద్దామని నేను మిరపకాయలు అయితే వేపుకుంటున్నాను. ఒక 12 కాయలు ఉన్నాయి. ఒక 300 గ్రామ్స్ దాకా నేను నువ్వులు తీసుకుంటున్నాను. నల్ల నువ్వులు మంచిదే, కానీ తెల్ల నువ్వుల కన్నా నల్ల నువ్వులు ఇంకా బాగుంటుందని, మంచిదని నేను తీసుకుంటున్నాను. ఇంకా చాలానే మన ఛానల్లో కరివేపాకు పౌడర్తో కూడా చేశాను కరివేపాకు కారం చేశాను. ఇప్పుడు నువ్వు కారం చేస్తాను. తర్వాత ఇంకా కొన్ని మీకు ఏమేమి చేస్తాను అనేది కూడా చూపిస్తాను రాబోయే వీడియోస్లో. ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి, అంత వేడి అన్నంలో అంత పొడి వేసుకుని అంత నెయ్యి వేసుకుని కలుపుకొని హాయిగా తినవచ్చు. మీకు విషయం తెలుసా, కరివేపాకు పొడి మంచిగా బాగా కరివేపాకు పొడి చేసి పెట్టుకున్నామంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీతో ఆ పొడిని వేడి అన్నంలో అంత వేసుకుని కొంత నెయ్యి వేసుకొని తినడం వల్ల మీకు ఏమవుతుందంటే పొట్టలో ఏమన్నా పుండు అల్సర్కి సంబంధించి అట్లా ఏమన్నా ఉంటే కూడా పోతుంది అనమాట. సైడ్ ఎఫెక్ట్ అయితే ఏమీ ఉండదు. ఎంతో హాయిగా కూల్గా ప్రశాంతంగా ఉంటుంది. తినిన తర్వాత పొట్టలో రిలాక్స్గా ఉంటుంది. అంటే యాక్చువల్లీ కొన్ని ఫుడ్లు ఏంటంటే తినేటప్పుడు నాలుగుకి టేస్ట్ ఉండి తర్వాత పొట్టలో వెళ్ళిన తర్వాత గడిబిడి పెట్టుకుంటా ఉంటుంది. అలా ఉంటుంటాయి కదా, అది కాకుండా ఉంటుంది అన్నమాట. అది సంగతి. కొంచెం ఇవి ఇంకొంచెం వేయించుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేస్తాను నేను. సౌండ్ వస్తుందా మీకు? వాడు మావాడేనమ్మా, వాడు బిన్బాయ్, అల్లరి పిల్లోడు, అరుస్తూ ఉంటాడు. క్యూట్ బాయ్. చూడు, పోయినాడంటే పైకి గేట్ ఎక్కేసి పైకి వెళ్ళిపోతాడు. మళ్ళీ పైన కూర్చొని అరుస్తాడు దింపమని. అట్లా ఏదో వాడు పిచ్చోడు. చల్లారిస్తా ఇది. మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది నల్ల నువ్వులు ఎన్ని తీసుకున్నానంటే ఒక 300 గ్రామ్స్ దాకా నల్ల నువ్వులు తీసుకున్నాను. ఇవి కొంచెం దూరగా వేయించుకొని పక్కన పెట్టుకున్నాం. చల్లారించి పొడి చేసుకున్నాము. నువ్వుల కారం చాలా బాగుంటుంది, హెల్త్కి మంచిది, చాలా బాగుంటుంది కూడా. కాల్షియం, ఐరన్ అన్నీ ఉంటాయి కదా పుష్కలంగా దీనిలో. తెల్ల నువ్వుల కన్నా నల్ల నువ్వులు బెస్ట్ అనేది నా అభిప్రాయం ఏం కదా, ఉన్నది అదే. కాబట్టి కొంచెం ఇవి దోరగా అయితే వేపుకొని తీసుకున్నాం. ఇంకా ఇందులోకి ఏమేమి వేయాలో, నేను ఏం వేస్తానో కూడా మీతో షేర్ చేస్తాను. చిటపటలాడుతున్నాయి కదా, కొంచెం వేగాలి. ఇప్పుడే కాబట్టి స్టార్ట్ చేసాము. ఈ మాత్రం అయితే వేగి చాలు. మంచిగా స్మెల్ వస్తుంది, గుమగుమాను వాసన వస్తుంది. ఇంకా చాలు. ఇప్పుడైతే మనం సపరేట్గా ప్లేట్లోకి తీసేసుకున్నాం. ఒక గుప్పుడైతే పల్లీలు కూడా వేస్తున్నాం. గుప్పుడు పల్లీలు వేస్తున్నాం. ఇవి కూడా కొంచెం దోరగా వేసుకుంటే బాగుంటుంది. ఇంకొంచెంసేపు వేగనిద్దాము. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేగనిద్దాం. చాలా బాగుంటుంది. అంటే ఒకప్పుడు నా చిన్నప్పుడు బాలింతలకు పెట్టేవాళ్ళు. అలాగే ఎవరికైనా దెబ్బ తగిలిందనుకో, గాయం అయితే తొందరగా మానాలనుకుంటే అలాంటి వాళ్ళు పెట్టేవాళ్ళు. చాలా అసలు ఇల్లు వాళ్ళని కాదు, వాళ్ళు అనే కాదు, ఎవరైనా తినచ్చు, కానీ ముఖ్యంగా వాళ్ళకి పెట్టేవాళ్ళు.
బాలింతలకు, ఎవరికైనా గాయమైన వాళ్ళకి, పత్తిలు ఉంటారు కదా, ఏం తినకూడదు అనే వాళ్ళు ఉంటారు కదా, కొద్ది రోజులు హెల్త్ ఏమైనా ప్రాబ్లం అయితే మెడిసిన్ వాడితే పత్తిలు ఉంటారు కదా, అలాంటప్పుడు అప్పుడంతా ఇవి పెట్టేవాళ్ళు. కారం, నువ్వుల కారము, కరివేపాకు కారము, అలాగే పల్లి కారము. చాలు మాత్రం వేగింది, ఆపేస్తాను. ఈ ప్లేట్లో తీసి పెట్టుకుందాం. ఇంకొక గుప్పెడు బ్లాక్ సీడ్స్ అయితే వేసాను. ఇవి కూడా కొంచెం దోరగా వేగనిచ్చి అందులో యాడ్ చేసుకున్నాం. చాలా మంచిది కదా ఇవి కూడా, అందుకని ఇవి కూడా యాడ్ చేస్తున్నాం. ఇవి నేను ఇంకొక వీడియోలో ఇవి కూడా చేసి చూపిస్తాను. ఇది కూడా సపరేట్గా మనం పౌడర్ చేసి పెట్టుకోవచ్చు. ఫ్లాక్స్ సీడ్స్తో కూడా కారం చేసుకోవచ్చు. కొంచెం వేగితే సరిపోతుంది. సౌండ్ వస్తాయి కదా పటపటాని, కూడా చిటపటాని. ఈ మాత్రం అయితే సరిపోతుంది. ఇవి కూడా ఇంకా స్టవ్ ఆపేస్తా. అన్ని చీట్లు పీకే పడిపోతాయి, చూసారు కదా. ఇది ఎండు కొబ్బరి పౌడరు, మరి పౌడర్ ఏం కాదు, కొంచెం కచ్చపచ్చగా ఉండింది అది. తర్వాత జీలకర్ర ఒక 2 టేబుల్ స్పూను, మిరియాలు ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ఇవి కూడా కొంచెం దోరగా వేపుకొని అందులోకి యాడ్ చేసేసుకున్నాం. చాలు ఈ మాత్రం వేగింది. అయితే జస్ట్ కొంచెం వేగితే చాలు, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు ఇవన్నీ అందులోకి యాడ్ చేసేసుకున్నాం. ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసా, ఒక 10-12 దాకా ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు. ఇవన్నీ లైట్గా వేపుకొని తీసుకున్నాం. చాలు ఈ మాత్రం. అయితే ఆల్రెడీ వేపున్నాను, కొంచెం మెత్తగా ఉన్నాయి, ఎందుకని వేడవ్వాలని వేసాను. ఇప్పుడు ఇవన్నీ చల్లారబెట్టుకున్నాను. ఇది అండి మొత్తానికి. ఇదేమో నువ్వు కారం, ఇదేమో కరివేపాకు కారం. చాలా అయితే చాలా బాగుందండి టేస్ట్. ఎంత స్మెల్, మంచి స్మెల్ కూడా, మంచి గుమగుమ అని మంచి స్మెల్ కూడా వస్తుంది. చాలా అద్భుతంగా ఉంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి కదండి, మీ అందరికీ తెలుసు ఆ విషయం. అందుకనే నేను ఇవి చేసి పెట్టాను. ఇవి ఉన్నిందనుకోండి, కొంచెం నెయ్యి ఉంటే నెయ్యి వేసుకొని తినచ్చు. నెయ్యి కూడా లేదనుకోండి, కాస్త కొబ్బరి నూనె కానీ, లేదు నువ్వుల నూనె కానీ, ఈ మూడిట్లో ఏదైనా వేసుకొని తినచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇవి ఎంత అంటే ఎలా చెప్పచ్చు అంటే, కడుపులో ఏమైనా ఎసిడిటీ, పుండు అలాంటిది ఉంటే కూడా ఇవి తిన్నామంటే పొట్టలో అయితే చాలా ప్రశాంతంగా రిలాక్స్గా పుండును ఆర్పుతుందండి. పుండుని మానిపే శక్తి వీటికి ఉంది. అంత అద్భుతంగా అయితే పనిచేస్తుంది. ఒకప్పుడు అదే చెప్పాను కదా, బాలింతలకు అట్లా పెట్టేవాళ్ళు, ఎవరైనా దెబ్బ తగిలిన వాళ్ళు పడుంటారు కదా, గాయాలు అలాంటి వాళ్ళకి పెట్టేవాళ్ళు. మరి అయితే వాళ్ళే తినచ్చు అంటే ఎవరైనా తినచ్చు. చాలా బాగుంటుంది. ఇదే అండి మొత్తానికైతే. మీ అందరికీ ఎలా అనిపించింది అనే విషయాన్ని కూడా నాతో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇప్పుడు దాకా మన ఛానల్ చూసి ఆదరిస్తున్న వాళ్ళందరికీ మరోసారి నా తరపు నుంచి హృదయపూర్వకమైన కృతజ్ఞతలండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పుడు దాకా చూస్తున్నాను మై సోల్ స్టైల్. థ్యాంక్ యూ సో మచ్. ఇవి నల్ల నువ్వులు, అందుకని కలర్ అయితే అలా ఉందండి. అది లేకపోతే తెల్ల నువ్వులు కాదు, నల్ల నువ్వులతో చేస్తే బాగుంటుందని నేను నల్ల నువ్వులు తీసుకున్నాను. ఇలా ఉంది. ఓకేనా? ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్.